Hi, hello, welcome back to my channel Aesthetic World. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేసిన టాపిక్ అయితే వెళ్ళిపోయాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి, ఎందుకంటే అప్పుడే మన వీడియోస్ అన్ని నేరుగా మీ మొబైల్ అయితే వస్తాయి. సో లాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. టాపిక్ ఏంటంటే బయట స్టూడియో యాప్ మళ్ళీ ఓపెన్ చేయడం వల్ల ఛానల్ డెడ్ అవుతుందా? ఈ క్వశ్చన్ అండి. బయట స్టూడియో అనేది మళ్ళీ ఓపెన్ చేస్తే ఛానల్ డెడ్ అవుతుంది, ఛానల్ హ్యాక్ అవుతుంది, ఇలా చాలా మంది చెప్తుంటారు కదా. సో ఈ టాపిక్ గురించి అయితే నేనైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను అయితే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ బయట స్టూడియో అంటే ఏంటో మనం అయితే తెలుసుకున్నాం. బయట స్టూడియో ఏంటి అంటే, బయట స్టూడియో అంటే యూట్యూబ్ లో వచ్చిన సబ్స్క్రైబర్స్, వ్యూస్ అండ్ వాచర్స్, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి అన్నది బయట స్టూడియోలో మనకైతే క్లారిటీగా కనిపిస్తుంది. బయట స్టూడియో అన్నది యూట్యూబ్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేసిన యాప్ అండి. బయట స్టూడియో అన్నది ఎందుకు పెట్టారు అంటే, యూట్యూబ్ లో మనము మన వీడియోస్ మనం చూసుకోకూడదు అనేదైతే ఒకటి కండిషన్ ఉందండి. యూట్యూబ్ వాళ్ళు పెట్టిన కండిషన్. యూట్యూబ్ లో మన వీడియోస్ మనం చూసుకోకూడదు. చూసుకుంటే అలా ఇప్పుడు మన వీడియోస్ ముందే చూసుకుంటే ఏమైతుంది అంటే, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఒక మన వీడియోస్ కి ఒక యాడ్ వేస్తారన్నమాట. యాడ్ వల్ల మనకి మనీ జనరేట్ అవుతుందని కొందరికి తెలుస్తూ ఉంటుంది. సో యాడ్ వేసిన వాళ్ళు అప్పుడు మన వీడియో మనమే చూసుకుంటే యాడ్ మనకి కనిపిస్తుంది, మనం స్కిప్ చేస్తాం కదా, అందువల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. సో యూట్యూబ్ ఇది మెయిన్ మైండ్ లో పెట్టుకొని వాళ్ళైతే ఈ యూట్యూబ్ లో వాళ్ళ వీడియోస్ వాళ్ళే చూసుకుంటే ఛానల్ అన్నది తీసేస్తారండి. ఎక్కువ ఎక్కువ సార్లు మన వీడియోస్ మనమే కానీ యూట్యూబ్ లో చూసుకుంటే కానీ మన ఛానల్ అయితే కంప్లీట్ గా వాళ్ళు తీసేస్తారు. సో ఈ మెయిన్ పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బయట స్టూడియో అనేది వాళ్ళే ప్రొవైడ్ చేశారు, యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే యూట్యూబ్ లో మనకి వ్యూస్ ఎన్ని వచ్చాయి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు అన్నది తెలుసుకోవాలంటే మనకి కావాలి కదా, ఏదైనా చూసుకోవాలంటే తెలియాలి కదా. ఇలా ఇలా ఉంటుందని వాళ్ళైతే రైటర్ స్టూడియో యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో మనకి కామెంట్స్, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంత అమౌంట్ అయితే జనరేట్ అవుతుందో అనేది ప్రతిదీ క్లారిటీగా అయితే మనకు తెలిసే ఉంటుంది. దానివల్ల మనకి ఇంకా ఇవి కూడా ఉంటాయి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్, సిటిఆర్ ఎంత వచ్చింది, యావరేజ్ డ్యూరేషన్ ఎంత వచ్చింది, వ్యూస్ ఎన్ని వచ్చాయి, ఇలా అన్ని మనకైతే రైటర్ స్టూడియో యాప్ లో మనకి తెలుస్తుంది అనమాట. ఇందుకోసమనే యూట్యూబ్ వాళ్ళు మనకి రైటర్ స్టూడియో యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ లో నిజాల కన్నా మనందుకు మనల్ని మన ఓన్ క్రియేటివిటీ ఎక్కువ అయిపోయిందండి. మనం ఓన్ గా క్రియేట్ చేసుకొని ఏంటో ఊహించుకొని ప్రజలకు చెప్పడం, ప్రజలు దాన్ని నమ్మేసి ఓ ఇలానా అని ఇలా చేసుకోవడం అయితే చాలా ఉంది. సో మీరు ఏది పడితే అది నమ్మద్దండి. మీరు పెద్ద క్రియేటర్స్ ని చూడండి, వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో పెద్ద క్రియేటర్స్ కూడా ఉన్నారు. ఇన్కేస్ మాధురి టెక్ వరల్డ్, అలాగే మధు మధు అఫీషియల్, అలాగే ఇంకా చాలా అయితే శ్రీకృష్ణ, ఇలా మనకి శ్రీకృష్ణ టెక్ వరల్డ్, ఇలా చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. వాళ్ళని చూసి మీరు ఫాలో అవ్వండి. వాళ్ళు ఇలాంటి ఈ సెట్టింగ్స్ చేసుకుంటే అలా వస్తాయి, ఈ సెట్టింగ్స్ చేసుకుంటే వ్యూస్ అలా పోతాయి, ఇలా అయితే వాళ్ళు చెప్పారండి. వాళ్ళు యూట్యూబ్ లో ఏదైతే ఉన్నాయో, యూట్యూబ్ వాళ్ళు ఏ కండిషన్స్ అయితే పెట్టారో సేమ్ అదే అయితే వాళ్ళు చెప్తారు. కొంతమంది ఇప్పుడు వచ్చిన ఛానల్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి క్రియేటివ్ చేసుకొని మాకు వ్యూస్ ఎక్కువ రావాలి అని చెప్పి వాళ్ళే క్రియేటివ్ చేసుకొని అయితే మీకు నిజాలు కూడా అబద్ధాలు కూడా నిజాలు చేసి చూపించేస్తున్నారు. సో ఇదండి నేను, మీరైతే అదైతే నమ్మద్దు. మీరు కొంచెం పెద్ద క్రియేటర్స్ చూసి ఆలోచించి మీరైతే తెలుసుకోవాల్సిందిగా నేనైతే సజెషన్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అంటారు కదా, వైట్ స్టూడియో మళ్ళీ ఓపెన్ చేస్తే ఛానల్ డెడ్ అయిపోతుంది అని.
అలా ఏమీ లేదండి. వైటీ స్టూడియో అంటే మనకి యూట్యూబ్‌లో ఎన్ని వీడియోస్ వచ్చాయి ఇలా తెలుసుకునేదే వైటీ స్టూడియో. ఆ వైటీ స్టూడియోని యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. మనం ఎన్ని సార్లైనా దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా చూసుకోవచ్చు. ఏ ఛానల్ డెడ్ అనేది అలా ఏం ఉండదండి. సో ఇది అండి నేను చెప్పబోయే పాయింట్. అలాగే ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి వీడియోస్ పెట్టి పోస్ట్ చేస్తుంటాం కదా, ఆ వీడియోస్ ని వైటీ స్టూడియో యాప్ లోకి వెళ్ళి మనము అక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్, సిపిఆర్ ఇవన్నీ మనము డైలీ చెక్ చేస్తూ ఉండాలండి. అది మెయిన్ మనమైతే అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి, ఏం యూస్ వస్తున్నాయి అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. సో ఇది అండి టాపిక్. ఈ టాపిక్ మీకైతే యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ నాకైతే కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్ మీద కూడా ఒక వీడియో తీస్తాను. లేదంటే మీకైతే తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.